హెచ్ఐవి వైరస్ లైంగిక చర్యల ద్వారా లేదా రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకి రోగ నిరోధక శక్తిని బాగా దెబ్బతీసి ఎయిడ్స్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. పాలిచ్చే తల్లి నుంచి బిడ్డకు కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత తగ్గటానికి కొన్ని మందులున్నప్పటికీ పూర్తిగా నయం చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తమయ్యారు. కానీ ఆఫ్రికా, కొన్ని ఆసియా దేశాల్లో ఇప్పటికీ ఎయిడ్స్ చావులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతటి ప్రాణాంతకమైన వ్యాధి మీద అవగాహన ఉండటం ఎంతో అవసరం. మనిషి దేహంలో రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసి దేహాన్ని కృశింపజేసి చంపే అత్యంత దారుణమైన మహమ్మారి ఎయిడ్స్. విశృంఖలమైన లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమించే హెచ్ఐవి వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధి రక్త మార్పిడి ద్వారా గర్భిణి నుంచి శిశువుకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ ముదిరితే ఎయిడ్స్గా మారుతుంది. దీనికి చికిత్స లేదు, కానీ వ్యాధి పెరుగుదలను నాటకీయంగా నిదానింపజేయగలిగే మందులు కనుక్కున్నారు. చాలా దేశాల్లో దీని ప్రభావం వలన ఎయిడ్స్ చావులు బాగా తగ్గాయి. పూర్తిగా నిరోధించగలిగే వ్యాక్సిన్ను కనిపెట్టే పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా ఈ రంగంలో కృషి చేస్తున్న వారందరినీ స్మరించుకుందాం. హెచ్ఐవి సోకిన వారికి మొదటి దశలో ఫ్లూ లాంటి లక్షణాలు కనపడతాయి. అంటే దేహంలోకి వైరస్ చేరి 1-2 నెలల్లోనే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, గొంతులో మంట, శోషణాల వాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్కి సకాలంలో చికిత్స చేసి దాని తీవ్రతను అడ్డుకోకపోతే అది మన రోగ నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు డయేరియా, బరువు తగ్గటం, సన్నటి గులకరాళ్ల లాంటి దద్దులు కనపడతాయి. శోషణాలు ఉబ్బిపోవటం హెచ్ఐవికి తొలి సంకేతం. దీనికి చికిత్స చేయకపోతే క్రమంగా ఇది ఎయిడ్స్గా మారుతుంది. అప్పటికే రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. రాత్రిళ్లు చెమట ముంచెత్తుతుంది. జ్వరం పదే పదే వస్తుంది. తీవ్రమైన డయేరియా, నిస్సత్తువ, బరువు తగ్గటం, ఒంటి మీద దద్దుర్లు, నోట్లో కురుపులు కనిపిస్తాయి. అందుకే ఇలాంటి లక్షణాలు మొదలైనప్పుడే డాక్టర్ని సంప్రదించటం చాలా అవసరం. హెచ్ఐవి దశలోనే చికిత్స మొదలు పెడితే అది ఎయిడ్స్గా మారకుండా ఎక్కువ కాలం నిరోధించగలిగే అవకాశాలుంటాయి. హెచ్ఐవి వైరస్ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని హెచ్ఐవి అంటారు. హెచ్ఐవి బాగా అంటే CD4 కౌంట్ బాగా తగ్గిపోయి వైరల్ లోడ్ పెరిగిన తర్వాత హెచ్ఐవి వచ్చిన 7 to 10 years తర్వాత ఎయిడ్స్ సంక్రమిస్తుంది. హెచ్ఐవి వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత అది బ్లడ్ ద్వారా లింఫ్ నోడ్స్కి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి బాగా వైరస్ పెరిగిపోయి బయటికి మళ్ళీ బ్లడ్లోకి వస్తాయి. ఎప్పుడైతే మందులు హెచ్ఐవి వచ్చిన తర్వాత మందులు ART మందులు తీసుకోరో, ARV డ్రగ్స్, అది జబ్బు ముదిరిపోతుంది. అప్పుడు ముదిరిపోయినప్పుడు వేరే అన్ని భాగాలు అంటే లివరు, లంగ్స్, బ్రెయిన్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ వేరే డిసీజ్ వచ్చే సిమ్టమ్స్ పెరిగే, మోషన్స్ రావటము ఇవన్నీ జరిగిపోతుంది. హెచ్ఐవి ప్రధానంగా లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమిస్తుంది. మనలో రోగాల మీద పోరాడే CD4 కణాలని హెచ్ఐవి నిర్వీర్యం చేస్తుంది. ఈ హెచ్ఐవి వైరస్ ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయి ఆ తరువాత మన రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయినప్పుడు, అంటే CD4 కౌంట్ 200కు పడిపోయినప్పుడు ఎయిడ్స్గా మారుతుంది. అయితే ఈ వైరస్ సోకటం అనేది కౌగిలింత, ముద్దులు, కీటకాలు కుట్టడం లాంటి చర్యల ద్వారా సంక్రమించదు. అన్నిటికంటే ముఖ్యమైన మార్గం సెక్స్. ఈ వైరస్ సోకిన భాగస్వామితో సెక్స్లో పాల్గొనటం ద్వారా ఇది వ్యాపిస్తుంది. మూడో ప్రధానమైన కారణం ఇంజెక్షన్ సూదుల వాడకంలో అజాగ్రత్త. వైరస్ సోకిన వారికి వాడిన సూదినే మరొకరికి వాడితే వారికి ఈ వైరస్ అంటుకుంటుంది. ఇక నాలుగో కారణం తల్లుల నుంచి సంక్రమించటం. వైరస్ సోకిన తల్లి నుంచి పుట్టుకతోనే బిడ్డకు హెచ్ఐవి రావచ్చు, లేదా పాలిచ్చినప్పుడు కూడా సోకవచ్చు. హెచ్ఐవి వచ్చిన తర్వాత యూజువల్గా వాళ్ళలో ఉండే రోగనిరోధక శక్తి క్రమేణా తగ్గిపోతూ CD4 సెల్స్ అనేవి ఉంటాయి బాడీలో. అవి ఎప్పుడైతే 350 కన్నా తగ్గిపోతాయో
అప్పుడు సిమ్టమ్స్ కనబడటం స్టార్ట్ చేస్తాయి. ఈ CD4 కౌంట్ ఇంకా తగ్గిపోయి 200 కన్నా తగ్గిపోయినప్పుడు ఎయిడ్స్గా మారుతుంది. అలాగే ఆ టైంలో వైరల్ లోడ్ కూడా మోర్ దెన్ 1 lakh వరకు ఫర్ ml ఆఫ్ ద బ్లడ్ ఉంటుంది. ఆ స్టేజ్లో ఎయిడ్స్కి పోతుంది. HIV వచ్చిన తర్వాత రిస్క్ అంటే మొదలు వాళ్ళ యొక్క బాడీలో రోగనిరోధక శక్తి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన వేరే ఇన్ఫెక్షన్స్ బయట నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ శరీరంలోకి ఎంటర్ అయ్యి డిఫరెంట్ సిస్టమ్స్ మీద పనిచేసి గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గిపోయి ఎయిడ్స్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీ, ఇప్పుడు బ్రెయిన్ ఉంటుంది, అది ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఇన్ఫెక్ట్ కావడం వల్ల బాడీలో పెరాలసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కన్ను ఇన్ఫెక్షన్ అవుతుంది. కళ్ళు ఇన్ఫెక్షన్స్ కంటే బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా బ్లైండ్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, GIT సిస్టమ్ ఎఫెక్ట్ కావడం వల్ల మోషన్స్ ద్వారా బాగా మోషన్స్ అయిపోయి వీక్ అయిపోయి వెయిట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. యూజువల్గా కామన్గా HIV ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి TB ఇది చాలా కామన్ ఈ రోజుల్లో. అలాగే PCP అనే డిసీజ్ కూడా వస్తుంది. అలాగే టాక్సోప్లాజ్మా అనే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. టాక్సోప్లాజ్మా, క్రిప్టోకాకల్ డిసీజెస్ యూజువల్గా బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అవుతుంటాయి. అలాగనే కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో HIVతో పాటు హెపటైటిస్ B ఉండటం వల్ల లివర్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముందస్తు జాగ్రత్తల ద్వారా HIV వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఒక వంతైతే, మన ప్రమేయం లేకుండానే రక్త మార్పిడి లేదా ఇంజెక్షన్ల వాడకంలో జరిగే పొరపాట్లు కూడా కారణం కాబట్టి మరిన్ని జాగ్రత్తలు అవసరం. లక్షణాలు కనపడిన వెంటనే దాన్ని నిర్ధారించుకొని చికిత్స చేయించుకుంటే దాని ప్రభావ తీవ్రతను తగ్గించుకోవటం సాధ్యమవుతుంది. HIV వైరస్ సోకినట్టు అనుమానించడానికి ఎలాంటి లక్షణాలు కనబడతాయో తెలుసుకున్నాం. ఈ లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎంత త్వరగా డాక్టర్ని సంప్రదించి వ్యాధి నిర్ధారించుకుని చికిత్స ప్రారంభిస్తే అంత త్వరగా దీన్ని అదుపు చేయడం సాధ్యమవుతుంది. HIV దశ నుంచి ఎయిడ్స్ దశకు వెళ్లకముందే చికిత్స చేపడితే వ్యాధి తీవ్రతను తగ్గించి ఆయుష్ పెంచడానికి వీలుంటుంది. అందుకే ఈ వ్యాధి నివారణ పరీక్షల గురించి, చికిత్సా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. HIVని నిర్ధారించడానికి సర్వసాధారణంగా జరిపేది రక్త పరీక్ష. అదేవిధంగా లాలాజలాన్ని కూడా పరీక్షించవచ్చు. అందులో వైరస్కు యాంటీబాడీలు ఉంటే నిర్ధారణ అవుతుంది. మరో రకమైన పరీక్ష ఏమిటంటే ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ప్రోటీన్ ఆధారంగా కనుక్కోవచ్చు. అయితే ప్రాథమిక నిర్ధారణ వరకే ఈ పరీక్షలు. ఒకసారి నిర్ధారణ జరిగిన తర్వాత అది ఏ దశలో ఉన్నదో తేల్చడానికి డాక్టర్లు మరిన్ని పరీక్షలు జరిపిస్తారు. CD4 కౌంట్ లెక్క తేల్చడానికి జరిపేది కీలకమైన పరీక్ష. CD4 అనేవి మన తెల్ల రక్త కణాల్లోని ఒక రకం కణాలు. HIV వైరస్ వీటినే లక్ష్యంగా చేసుకుంటుంది. HIV సోకిన వ్యక్తిలో ఈ CD4 కణాలు తగ్గుతూ ఉంటే ఎయిడ్స్కి దగ్గరవుతున్నట్టు లెక్క. వైరల్ లోడ్ అనేది మరో పరీక్ష. రక్తంలో ఉన్న వైరస్ను ఇది కొలుస్తుంది. మందులను తట్టుకోగలిగే శక్తి ఉన్నదా లేదా అని చూడటానికి ఇంకో పరీక్ష చేస్తారు. యూజువల్గా HIV ప్రాథమిక టెస్ట్ అనేది స్పాట్ టెస్ట్ అంటారు. ఈ స్పాట్ టెస్ట్లో కామన్గా అయితే ట్రైడాట్ టెస్ట్ అంటారు. ఈ ట్రైడాట్ టెస్టు చాలా సింపుల్ టెస్ట్. రిజల్ట్ వితిన్ 45 మినిట్స్లో వస్తుంది. అలాగనే నోట్లో ఉండే లాలాజలం ద్వారా కూడా టెస్ట్ చేయొచ్చు. అది కూడా యాంటీబాడీ టెస్ట్ అంటారు. దాన్ని ఓరాసూర్ టెస్ట్ అంటారు. ఈ రెండు టెస్ట్ల వలన ఇది ఇమ్మీడియట్గా ప్రాథమిక టెస్టులు. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఇవి అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెస్టర్న్ బ్లాట్ అనే టెస్ట్ చేస్తారు కామన్గా. ఇంట్లోనే యూజువల్గా బ్లడ్ ఓరాసూర్ టెస్ట్ అనేది లాలాజలంతో చేసుకునే టెస్ట్ అని ఇంట్లో చేసుకునే టెస్ట్. అదర్వైజ్ ఇంకొకటి బ్లడ్ డ్రా చేయగలిగితే రీసెంట్ ఒక టెస్ట్ వస్తుంది, ప్రిక్ టెస్ట్ని ఇంట్లో చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా యాంటీబాడీ టెస్టే అది కూడా. ఆ టెస్ట్ వలన కూడా ఈ రెండు లాలాజలం నుంచి వచ్చేది ప్రిక్ టెస్ట్ ద్వారా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే వైరల్ లోడ్ టెస్ట్. ఎప్పుడైతే CD4 సెల్ కౌంట్ తగ్గిపోతుంటుందో ఈ వైరస్ బాడీలో పెరుగుకుండా పోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుకుండా పోయి CD4 కౌంట్ బాగా తగ్గిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా HIV వచ్చిన తర్వాత బిఫోర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం CD4 వైరల్ లోడ్ చేస్తామో అప్పుడే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది చేయాలి. అలాగే ఆల్రెడీ TB ఏమైనా ఉందా వాళ్ళకి, TB ఉన్నట్లయితే ఈ HIV వలన TB అగ్రవేట్ అవుతుంది. వాళ్ళకి చెస్ట్ ఎక్స్రే, TB గురించి చెస్ట్ ఎక్స్రే, ESR, మాంటోస్టెక్స్, CBP కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే HIVతో పాటు హెపటైటిస్ B కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి HIV మెడిసిన్స్ వలన లివర్ కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి
లివర్ టెస్ట్ కూడా, కిడ్నీ టెస్ట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడ్స్కి చికిత్స లేదనే మాట నిజమే. అయితే రకరకాల మందులు కలిపి వాడటం ద్వారా ఆ వైరస్ని చాలా వరకు అదుపులో ఉంచే అవకాశం ఉంది. ఒక్కో రకం యాంటీ హెచ్ఐవి మందు ఒక్కో రకంగా నిలువరిస్తుంది కాబట్టి 2-3 రకాలు కలిపి ఇస్తారు. వీటిలో నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ ప్రధానమైనవి. అదేవిధంగా హెచ్ఐవిని CD4 కణాలలోకి ప్రవేశించకుండా చేసే ఫ్యూజన్ ఇన్హిబిటర్స్ కూడా చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయి. హెచ్ఐవి తన జన్యు పదార్థాలను CD4 కణాలలోకి ప్రవేశపెట్టడానికి వాడుకునే ఒక ప్రోటీన్ను నిర్వీర్యం చేయడానికి ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ కూడా వాడతారు. CD4 కౌంట్ ఎంత ఉన్నదనే విషయంతో సంబంధం లేకుండా వైరస్ సోకిన వారందరికీ యాంటీవైరల్ మందులతో చికిత్స ప్రారంభిస్తారు. అయితే హెచ్ఐవి థెరపీ కొన్ని పరిస్థితుల్లో చాలా కీలకమవుతుంది. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా సోకే అవకాశం ఉన్నప్పుడు, CD4 కౌంట్ 350 కంటే తక్కువగా ఉన్నప్పుడు, గర్భవతులకు హెచ్ఐవి సంబంధిత మూత్రపిండాల వ్యాధి ఉన్నప్పుడు, హెపటైటిస్ బి లేదా సికి చికిత్స పొందుతూ ఉన్నప్పుడు చికిత్స ప్రారంభించాల్సిందే. చాలా మాత్రలు జీవితాంతం వాడాల్సి వస్తుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వికారం, వాంతులు, విరేచనాలు, గుండె సమస్యలు, ఎముకలు బలహీనపడటం, కండర కణజాలం దెబ్బతినటం, కొలెస్ట్రాల్ స్థాయి అసాధారణంగా ఉండటం, మధుమేహం స్థాయి ఎక్కువగా ఉండటం లాంటి లక్షణాలు పెరగవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే కొన్ని వ్యాధులకు హెచ్ఐవి కారణంగా చికిత్స కష్టమవుతుంది. హెచ్ఐవి వచ్చిన తర్వాత, ఎయిడ్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేననేది శుద్ధ అబద్ధం. దీనికి ట్రీట్మెంట్ ఉన్నది కానీ క్యూర్ లేదు. ఎట్లయితే బీపీ, షుగర్కి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడుకుంటామో అట్లా వాడుకోవాలి తప్ప చికిత్స ఉందనేది 100% నిజం. యూజువల్గా హెచ్ఐవి వచ్చిన తర్వాత CD4 కౌంట్ వైరల్ లోడ్ మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెచ్ఐవి ఎంటర్ అయ్యే ముందు, CD4 సెల్ టచ్ అయ్యే ముందు హెచ్ఐవి అతుక్కోకుండా CD4 సెల్స్కి కొత్త మందులు వచ్చినాయి. అలాగే హెచ్ఐవి వైరస్ CD4 సెల్లోకి పోయిన తర్వాత అది RNA నుంచి DNA కాకుండా మందులు వచ్చినాయి. అది వచ్చిన తర్వాత మన లోపలికి సెల్లోకి ఎంటర్ కాకుండా మందులు వచ్చినాయి. సెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రోటీన్స్తో కల్చర్ కూడా మందులు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఈ అన్ని మందులు వాడటం వలన ఆల్మోస్ట్ క్యూర్ అన్నట్లే. ఒక్కరోజు ఈ మందులు వాడకపోయినా కానీ మళ్ళీ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఇవ్వటమే హెచ్ఐవి థెరపీ అంటారు. హెచ్ఐవి థెరపీలో యూజువల్గా 3 డ్రగ్స్ కంబైన్డ్ ఉంటాయి. ఒక డ్రగ్ కానీ 2 డ్రగ్స్ కానీ హెచ్ఐవి థెరపీకి వాడకూడదు. కాంబినేషన్స్ డ్రగ్స్ వాడాలి. హెచ్ఐవిని ప్రారంభ దశలో గుర్తించి తగిన చికిత్స చేయటం ద్వారా అది ఎయిడ్స్గా మారకుండా నిలువరించవచ్చు. అయితే ఒకసారి సోకిన తర్వాత పూర్తిగా నివారించటం మాత్రం సాధ్యం కాదు. మన జీవనశైలి కారణంగా వచ్చే హెచ్ఐవి వైరస్కి మన జీవనశైలిలో చేసుకునే మార్పుల ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉందా? రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం, వ్యాయామాలు లాంటివి కొంతమేరకు పనిచేస్తాయని ఆచరణలో తేలింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ప్రత్యామ్నాయంగా రకరకాల మందులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాక్సిన్ మీద జరుగుతున్న పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒకవైపు వైద్యం చేయించుకుంటూ హెచ్ఐవి తీవ్రత పెరగకుండా అడ్డుకుంటూనే మరోవైపు సొంత జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఆహార వ్యవహారాల్లో తగిన విధంగా వ్యవహరించాలి. తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ స్థాయి ప్రోటీన్లు ఆహారంలో తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పచ్చిపాలు, పచ్చిగుడ్లు, ఆల్చిప్పలు, పచ్చి చేపల సంబంధ ఆహారం తీసుకోకూడదు. మాంసాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాతనే తినాలి. నిమోనియా, ఫ్లూ వంటివి రాకుండా టీకాలు వేయించుకోవాలి. హెచ్ఐవి సోకిన వారు పెంపుడు జంతువుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పక్షులు కూడా రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అందుకే వాటిని ముట్టుకున్న ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హెచ్ఐవి ఎయిడ్స్గా మారకుండా ప్రాథమికంగా చేయాల్సింది ఏంటంటే ఈఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవడం. ఈఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవాలి, కంటిన్యూస్గా తీసుకోవాలి. అలాగే దీనికి సపోర్ట్గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కి పోకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి వచ్చిన వైరస్ని
బాడీలోకి మళ్ళీ మల్టిప్లై వైరస్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తికి వాడే మందులు డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. హెచ్ఐవి మల్టిప్లికేషన్, హెచ్ఐవి వైరల్ లోడ్ తగ్గిపోవటం వలన హెచ్ఐవి సిమ్టమ్స్, రాబోయే డిసీజెస్ ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ వలన CD4 కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో హెచ్ఐవిని కంప్లీట్గా మల్టిప్లికేషన్ ఆఫ్ చేసే మందులు అయితే లేవు. దాన్ని వాళ్ళు ఇవ్వటం వలన రోగనిరోధక శక్తి పెరిగి పేషెంట్ కొంచెం హెల్దీగా కనిపించవచ్చు, కానీ వాటి వలన మాత్రం హెచ్ఐవి వైరల్ రెప్లికేషన్ ఆగిపోయేది లేదు. హెచ్ఐవిని నివారించడానికి ఎయిడ్స్ చికిత్సకు ఎలాంటి మందులు లేకపోయినా దీని పట్ల తగిన అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దీని వ్యాప్తిని అడ్డుకోవచ్చు. సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి కొత్త కండోమ్ వాడటం మంచిది. భాగస్వామికి వైరస్ ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీకు హెచ్ఐవి ఉంటే ఆ విషయాన్ని భాగస్వామికి తెలియజేయటం ద్వారా సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంజెక్షన్కు వాడే సిరంజిని మరిగే నీళ్లలో శుభ్రం చేశాకే వాడటం లేదా వాడి పారేసే నీడిల్స్ వాడటం మంచిది. గర్భిణులు హెచ్ఐవితో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే పుట్టే బిడ్డకు వైరస్ సోకకుండా ఉంటుంది. మసూచి, కలరా, పోలియో లాంటి రకరకాల వ్యాధులకు టీకాలున్నట్లు హెచ్ఐవికి టీకాలు లేకపోవటం పెద్ద లోపమే. కొన్ని మందులతో ఎయిడ్స్ దశ వరకు రాకుండా కొంతమేర జాగ్రత్త పడుతున్నప్పటికీ పూర్తిస్థాయి వ్యాక్సిన్ మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. సురక్షితమైన వ్యాక్సిన్స్ మాత్రమే చౌకగా ఈ వ్యాధిని సమూలంగా తుడిచిపెట్టగలిగే అవకాశం ఉండటం వలన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో రేయింబవళ్లు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు నైతిక మద్దతుగా ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం జరుపుకుంటున్నాం. వైరస్లో ప్రతి రోజు కానీ ప్రతి కొద్ది రోజులకు కానీ ఈ ప్రోటీన్స్ చేంజ్ అవుతూ పోతున్నాయి. దానివల్ల వైరస్ వ్యాక్సిన్ అనేది రాకుండా ఉన్నది, అంటే తయారు చేయలేకపోతున్నారు వ్యాక్సిన్స్. బట్ అయినా కానీ వ్యాక్సిన్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మాత్రం జరిగిపోయినాయి. ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్గా ఉంటేనే ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్ తయారు చేయగలుగుతాం. ఇక్కడ హెచ్ఐవిలో రోగనిరోధక శక్తిని డిస్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వ్యాక్సిన్ ప్రిపరేషన్ అనేది కొంచెం కష్టంగా మారిపోయింది. ఇప్పుడు లైవ్ వెక్టర్ వ్యాక్సిన్ స్టడీస్ అని ఒకటి స్టార్ట్ చేశారు. దీంట్లో ఏమంటే హెచ్ఐవి వైరస్ని పార్టికల్స్ ఈ లైవ్ వైరస్లో ఇన్సర్ట్ చేసి బాడీలోకి పంపించి దాని ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేసి వ్యాక్సిన్ తయారు చేసే పద్ధతి. ఇది కూడా ఇంకా 1 or 2 years పట్టవచ్చు, కానీ ఇప్పటి వరకైతే కరెక్ట్ వ్యాక్సిన్స్ మాత్రం ఇంకా రాలేదు. హెచ్ఐవి పేషెంట్లో రోగనిరోధక శక్తి ఉండదు కాబట్టి ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, ఇమ్యూన్ సిస్టమ్ డిస్ట్రక్షన్ అవుతుంది కాబట్టి లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు. హెచ్ఐవి ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఫ్యూచర్లో గర్భాశయం మూతి దగ్గర వచ్చే సర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్ ఈ మేల్స్ ఎంఎస్ఎంస్ ప్లస్ ఫిమేల్స్ హెచ్ఐవి పేషెంట్ డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా నిరోధించే చికిత్స అందుబాటులో లేని ఎయిడ్స్ విషయంలో ఎన్నో ముందస్తు జాగ్రత్తలు అవసరం. అయితే తెలియకుండా కూడా సోకే అవకాశం ఉన్న వైరస్ విషయంలో తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వస్తే ఈ ప్రాణాంతక వ్యాధికి పరిష్కారం కనుగొన్నట్టవుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఇది ఈ రోజు ఆరోగ్యమస్తు. రేపటి ఆరోగ్యమస్తులో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.